అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే 9 బతుకమ్మల పేర్లు, 9 రోజులు, వాటి తిథులు, 9 నైవేద్యాలు ఏమిటో, అలాగే 9 బతుకమ్మల యొక్క విశిష్టత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగను చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా భాద్రపద అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. పితృపక్షం ఈ రోజుతో ముగుస్తుంది. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు బతుకమ్మ చివరి వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకలో మహిళలందరూ ఆనందంగా పాల్గొంటారు. ప్రకృతి ఇచ్చిన అనేక రంగుల పూలను ఏరుకోరి తెచ్చి రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేరుస్తారు. ఆడవాళ్ళందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకొని సంతోషంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడతారు. మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ ఆడవాళ్ళు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరు వాడ ఏకమై ఈ పండుగను ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. 9 రోజులు 9 వేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఒక రాగి పళ్ళెంలో రంగురంగుల పూలను వలయాకారంలో అందంగా అమర్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలో అమర్చే పూలకు ప్రత్యేకత ఉంది. ఔషధ గుణాలు కలిగిన పూలతో బతుకమ్మలను పేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ వేడుకల్లో 9 బతుకమ్మల పేర్లు ఏమిటో, అవి ఏ తేదీలో వస్తున్నాయో, ఏ బతుకమ్మ ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో, అలాగే ఈరోజు బతుకమ్మలో 9 రకాల నైవేద్యాలు, వాటి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారంతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయండి. ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులు కొనసాగి సెప్టెంబర్ 30 మంగళవారంతో ఈ బతుకమ్మ సంబరాలు అనేవి ముగుస్తున్నాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజు సెప్టెంబర్ 21 ఆదివారం రోజు వచ్చింది. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని వ్యత్రమాస లేదా పెద్దల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు బతుకమ్మ సెప్టెంబర్ 22 సోమవారం రోజు రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యం నాడు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజున అమ్మకు చావిడి పప్పు, బెల్లం, అటుకులు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రోజు సెప్టెంబర్ 23 మంగళవారం రోజు బతుకమ్మ ఆటలో 3వ రోజైన విరియనాడు అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సెప్టెంబర్ 24 బుధవారం రోజు జరుపుకునేటటువంటి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా పేర్కొంటారు. ఈరోజు తిథి ఆశ్వయుజ తదియ తిథి. ఈ రోజున నానేసిన బియ్యం, పాలు వంటివి కలిపి అమ్మకు ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు సెప్టెంబర్ 25 గురువారం. ఈ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి. 5వ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. అలాగే బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. 6వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు బతుకమ్మ వేడుకల్లో 6వ రోజున అమ్మవారిని అలీన బతుకమ్మగా పిలుస్తారు. చాలా చోట్ల దీన్ని అర్రం అని కూడా పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మ కోసం ఎలాంటి నైవేద్యం కూడా తయారు చేయరు. సెప్టెంబర్ 27 శనివారం రోజు ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో 7వ రోజున అమ్మవారిని వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయలా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. అలా కాకుండా బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి దీన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. పాట ప్రధానంగా సాగే బతుకమ్మ సంబరాల్లో 8వ రోజున అనగా సెప్టెంబర్ 28 ఆదివారం రోజున అమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో 8వ రోజున దుర్గాష్టమి నాడు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. దీన్ని పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా 9వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం రోజు వచ్చిందండి. ఉదయం వేళలో సప్తమి తిథి పగలు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మను ఎప్పుడైనా సాయంత్రం వేళలో, అలాగే గౌరమ్మను నిమజ్జనం చేసేది కూడా సాయంత్రం వేళలోనే కాబట్టి అష్టమి తిథి అనేది సాయంత్రం వేళలోనే సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉంది కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29 సోమవారం రోజు జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని పరిగణిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 30
మంగళవారం రోజు అష్టమి తిథి పగలు 1:36 వరకు ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సత్యంల బతుకమ్మను సెప్టెంబర్ 30 మంగళవారం రోజు జరుపుకుంటున్నారు. ఈ ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఈ సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని 2 బతుకమ్మలను పేర్చి హోరెత్తే ఉయ్యాల పాటలతో మహిళలంతా ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున ముక్కసత్తు, పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఇలా 5 రకాల సద్దులను అమ్మలకు నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలంతా కలిసి బతుకమ్మ పండుగ ఆడతారు. ఆట పూర్తయిన అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. చివరిగా బతుకమ్మ పై భాగంలో ఉంచిన గౌరమ్మను మహిళలు మంగళసూత్రానికి పెట్టుకుంటారు. బతుకమ్మను గునుగు, తంగేడు, పట్టుకొచ్చు, బంతిపూలు, చామంతి, గుమ్మడి పూలు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఈ బతుకమ్మ పండుగ. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ కష్ట సుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడతారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు బతుకమ్మ గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో బతుకమ్మ గురించి అన్ని విషయాన్ని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.